అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మ్యూజియం చేస్తున్నానండి. మ్యూజియంలో అన్ని పాతకాలంలో ఎక్కడెక్కడ ఎలాంటి శిల్పాలు వస్తువులు ఉన్నాయో నేను ఈరోజు చూపిస్తాను. రండి పదం వెళ్దాం. పిల్లలమర్రి మ్యూజియం 1976లో ఎస్టాబ్లిష్ అయింది. లొకేషన్ పిల్లలమర్రి, మహబూబ్నగర్లో, తెలంగాణ, భారతదేశం అండి. పిల్లలమర్రి మ్యూజియం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్లో పిల్లలమర్రి చెట్టు సమీపంలో ఒక చిన్న మ్యూజియం అండి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన లాభమైన చాలా మంచి శిల్పాలను ఈ మ్యూజియంలో భద్రపరిచారండి. ఈ మ్యూజియాన్ని 1976 సెప్టెంబర్ 18న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జలగ వెంకటరావు ప్రారంభించారండి. ఇది 1 ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది. ప్రాంతం భవనం చిన్నదిగా ఉండడంతో తర్వాత మరొక భవనం నిర్మించబడింది. దీనిని పేరు జూరాల అంటారండి. 2019లో జూన్ 12న తెలంగాణ ప్రభుత్వ పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఈ నూతన భవనాన్ని ప్రారంభించారండి. చూద్దాం రండి. ఇదంతా ఓల్డెస్ట్ మ్యూజియం అండి. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ పక్కకే న్యూ మ్యూజియాన్ని స్టార్ట్ చేశారండి. ఇక్కడ లోపల ఒక చిన్న టెంపుల్ కూడా ఉందండి. చూడండి, ఇక్కడ శిల్పాలన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క శిల్పం ఒక్కొక్క మీనింగ్ చెప్తుందండి. దాని కింద మొత్తం డీటెయిల్స్ ఉంది. మనం డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆ కింద ఉన్నది చదివేస్తే మనకు అర్థమవుతుందండి ఏ శిల్పం ఎక్కడిది, ఎన్నో కాలంది, ఏ శతాబ్దంది, ఎప్పటిది అని. 2019 జూన్ 12న తెలంగాణ ప్రభుత్వము సంస్కృతి శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఈ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడ మరెన్నో శిల్పాలు ఉన్నాయండి. చూడండి, ప్రతి ఒక్కదానికి ఒక మీనింగ్ ఉంది. ప్రతి ఒక్కదానికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉందండి. చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్కటి. ఇవి ఎప్పటివో అండి, అయినా కూడా అవి ఇంకా ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఇది ఒక చిన్న టెంపుల్ అండి. లోపల పూజలు అవి అన్నీ జరుగుతున్నాయి నేను వెళ్ళినప్పుడు. చూడండి ఎంత బాగుందో. ఇది రాజరాజేశ్వరి దేవాలయంలోని విగ్రహాన్ని పిల్లమర్రిలో తీసుకొని వచ్చి దీన్ని 1983లో ఆవిష్కరించారండి. అన్ని పురాతన కాలంలో ఉన్న పరిమితమైన చెందిన శిల్పాలే అండి. కుండలు లోపలికి వెళ్తే ఎప్పుడు పాత శతకం అండి. ఎప్పుడంటే 7వ శతకం నుంచి 10వ శతకం నుంచి చేసిన అపురూపమైన శిల్పాలండి. అందులో ఈ వినాయకుడు చూడండి, అప్పుడెప్పుడో చేసిన వినాయకుడు అండి. ఎంత బాగుందో ఒక్కసారి చూడండి మీరే. చాలా అద్భుతంగా ఉంది. వీటిలో కొన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నుంచి వచ్చినవే అండి. గద్వాల్ నుంచి, భూత్పూర్ నుంచి, చాలా వివిధ ఉమ్మడి మహబూబ్నగర్లో నుంచి వచ్చినవే అండి. ఇవన్నీ వివిధ ప్రాంతాల నుంచి సేకరించినవి మాత్రమే అండి. అప్పట్లో ఉన్న 2000 సంవత్సరాల కాలం నాటి మధ్యరాతి యుగయుగాలు చెందిన శిథిలమైన వస్తువుల నుంచి విజయనగర కాలం నాటి వరకు రూపొందించిన అనేక శిల్పాలు ఉన్నాయండి. ఇందులో జూరాల ప్రాజెక్టు సమయంలో మునిగిపోయిన ప్రాంతం నుంచి దొరికిన ఇతర వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయండి. నాణ్యాలు, కుండలు, చిత్రాలు, చూడండి చిత్రాలు, ఇవన్నీ అప్పటి కాలం నుంచి దొరికినవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ జూరాలలో మునిగిపోయినప్పుడు దొరికిన శిల్పాలండి. ఇవన్నీ చరిత్ర పూర్వంలో రాతి, మణిమట్టు, జ్ఞానాలు మొదలైన వస్తువులు ఉన్నాయండి. జీవన విధానానికి ప్రతిబింబించే నాణాలు, ఉపయోగించే మట్టి పాత్రలు అన్నీ ఇక్కడ ఉన్నాయండి. వాటిని కత్తులను పూజించి దేవతా మూర్తులను, రాతి విగ్రహాలను అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి కత్తులు, ఇక్కడ చూడండి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కత్తులు ఉన్నాయండి. కుండలు ఉన్నాయి, పైన విగ్రహాలు ఉన్నాయి, పూజించే విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ
ఇక్కడ బుద్ధిస్ట్ది చూడండి ఎంత బాగుందో, లైటింగ్ వచ్చేసి చాలా బాగుంది. అసలు బుద్ధిస్ట్ది ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి, లైటింగ్స్ వేసి చాలా బాగుంది. ఎప్పుడెప్పుడో అండి ఇవన్నీ 600 నుండి 19,000 వేల నుండి రాతి విగ్రహాలు, మట్టి పాత్రలు, కత్తులు ఇక్కడ చూడండి, పాత రాతి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఖడ్గాలు ఇవన్నీ కాయిన్స్ అండి. కాయిన్స్ ఎప్పుడో నాణ్యాలండి ఈ నాణ్యాలు. ఇవన్నీ దొరికి ఇవన్నీ విజయనగర కాలం నుంచి ఇప్పటి వరకు దాచిపెడుతున్నారంటే పిల్లలమర్రి వాళ్ళకి ఫస్ట్ ఒక థ్యాంక్స్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి అన్ని శిల్పాలు చూడండి, మీరు డైరెక్ట్గా వెళ్తే కింద అంత హిస్టరీ ఉంటుందని మన తెలుగుది అంతా తెలిసిపోతుంది మీకు. చూడండి ఇక్కడ స్కెలిటన్స్ ఫొటోస్ ఉన్నాయి, పాతకాలం స్కెలిటన్స్ ఎట్లా ఉంటారో అవి కూడా ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి. చూడండి ప్రతి విగ్రహానికి ఒక హిస్టరీ ఉందండి, ప్రతి విగ్రహానికి. కళ్ళు సరిపోవండి చూడడానికి, అంత పెద్దగా ఉంది. చూడండి ప్రతి చిన్న విగ్రహాన్ని కూడా వదిలేయకుండా తీశాను నేను పర్మిషన్ తీసుకొని. ఇక్కడ చూడండి ఇదంతా ఒకసారిగా ఒక వీడియో తీసేసి బయటికి వచ్చేసాను. ఇక్కడ కుండ చూడండి, ఈ కుండ ఎలా ఉందో. ఒక మ్యూజియం చూపించాను కదండి, పాత మ్యూజియం. అది వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్టులో భాగంగా కృష్ణానది తీరంలో గ్రామంలో 1981లో అక్కడ రాజరాజేశ్వరి దేవాలయంలో విగ్రహాన్ని పిల్లలమర్రికి తీసుకొని వచ్చి ఇక్కడ 1983లో ఆవిష్కరించారండి. అదే ఇక్కడ అంతా లొకేషన్. ఫస్ట్ కొత్త మ్యూజియం లేనప్పుడు ఫస్ట్ పాత మ్యూజియంలో ఇదంతా ఆవిష్కరించారండి అప్పట్లో. ఇదంతా అప్పుడున్న మ్యూజియంలో పెట్టినవండి. ఇప్పుడు అంది చెదరైంది మొత్తం, ఎక్కడంటే అక్కడ కొత్త మ్యూజియం వచ్చినందుకు ఇవి ఇంకా ట్రై చేస్తున్నారు, ఇంకా భద్రపరచడానికి, ఇంకా ప్రిజర్వ్ చేయడానికి ఇంకా పెడుతున్నారండి. ఆ టెంపులే అండి ఇదంతా బయట అండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్ని శిల్పాలే అండి, అన్నీ పాత శతకం నుంచి ఇప్పుడు శతకం వరకు ఉన్నాయండి. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 వరకు సందర్శించవచ్చండి. అనుభూతి ఉంటుంది. శుక్రవారం పబ్లిక్ హాలిడేలో మ్యూజియం మూసివేస్తారండి. ఇక్కడ చూడండి శిల్పాలన్నీ ఆ లాస్ట్ వరకు మొత్తం సర్కిల్ మొత్తం శిల్పాలు ఉన్నాయండి. నేను ఫాస్ట్ వెళ్ళాను చూడండి. చరిత్రని గుర్తు చేసుకునే పిల్లలమర్రి మ్యూజియం అండి ఇది. చాలా మన చరిత్ర మొత్తము ఇలా మ్యూజియం మొత్తం బయట సైడ్ అండి ఇదంతా. నా యూట్యూబ్ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మైబున్నర్ పిల్లని నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.